క్యూనైన్ న్యూస్కు స్వాగతం. పద్మశాలి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో పద్మశాలి ముద్దుబిడ్డ జాతిపిత స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు మేకమోహన్ దాస్ మాట్లాడుతూ 3 ఉద్యమాలకు అంటే బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకిస్తూ పోరాటం చేశారని, నిజాం నిరంకుశ పరిపాలనను వ్యతిరేకిస్తూ పోరాటం చేశారని, అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ కోసం తొలిమల్లి దశలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి తన స్వంత ఇంటిని జలవిహార్ను ప్రత్యేక తెలంగాణ కోసం ధారాదత్తం చేసి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఖాందే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొక్కుల రమాకాంత్, పద్మశాలి ఆర్మూర్ మండల అధ్యక్షులు రాంపూర్ గంగాధర్, మోర్తాడ్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలివేరి రవి, వివిధ తరపుల అధ్యక్షులు నూకల నారాయణ, బండి అనంతరావు, రుద్ర రాజేశ్వర్, సైబ సుధాకర్, వేముల ప్రకాష్, సమస్తుల గణపతి, జిందం నరహరి, చిల్క కిష్టయ్య, ఆడేపు ప్రభాకర్, అందె నాగేశ్వర్, కట్కం నరేందర్ తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మశాలిల ఆరాధ్య దైవమైనటువంటి జాతిపిత ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతి సందర్భంగా సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడానికి బాపూజీ గారి విగ్రహం దగ్గరికి రావడం అనేది. నిజంగా బాపూజీ గారు పద్మశాలుల గురించి తన యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడు. పద్మశాలుల కోసమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మంత్రి పదవిగా ఎన్నో రాష్ట్ర ప్రజలకు సేవలు అందించినటువంటి మహనీయుడు. ముందుగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు తన జీవిత కాలంలో 3 ఉద్యమాలకు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి మహనీయుడు. నిజాం పరిపాలన, నిరంకుశత్వ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి బాంబులేసినటువంటి మహనీయుడిగా పేరుగాంచినటువంటి బాపూజీ గారు. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుడు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశలో మల్లి దశలో పోరాడినటువంటి మహనీయుడు. తన జీవితాన్ని, తన మంత్రి పదవిని లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాడినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడు ఈరోజు 12వ వర్ధంతి సందర్భంగా వారికి సంక్షేమ సేవా సమితి తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా. జై మార్కండేయ. ఈరోజు మన ఆత్మీయ బంధువు, పద్మశాలి నేత, పద్మశాలి కుల బాంధవుడు, జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పద్మశాలి సంక్షేమ తరఫున వచ్చేసిన అధ్యక్షులకు, కార్యవర్గానికి మరియు అందరికీ కూడా అందరికీ కూడా నేను మరియు మండల అధ్యక్షులు గారు కూడా నేను ఈ సందర్భంగా స్వాగతం చెప్తూ, కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మన పద్మశాలిలకు చెయ్యని సేవ లేదు. అందుకనే కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఈరోజు వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ సంక్షేమ సేవ సంస్థ తరఫున 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.